హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు షుగరు పేషెంట్లు చాలామంది తిండి సరిగా తినక నీరసంతో చాలామంది చచ్చిపోతున్నారండి. షుగర్ వల్ల ఎక్కువ నీరసం వస్తుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే కడుపు నిండా తినద్దు, కొంచెం కొంచెం తినండి అని చాలామంది చెప్తున్నారు. కానీ ఆ కొంచెం కొంచెం తినేటప్పుడు సరిపోక ఎక్కువ నీరసపడిపోతున్నారు. దానివల్ల చాలా నీరసం వచ్చేసి ఎక్కువ మంది కూడా చనిపోతున్నారు. కాబట్టి తినేటప్పుడు 3 పూటల కడుపు నిండా తినండి. కడుపు నిండా తిని 1 గంట సేపు వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి 1 నెల రోజులు కడుపు నిండా తిని 1 గంట వాకింగ్ చేసి చూడండి, మీకు ఆ తేడా తెలుస్తుంది. నీరసం రాదు. ఇప్పుడు ఎలాగూ చచ్చిపోతామని తెలిసినప్పుడు ఆకలి బాధతో చనిపోవటం ఎందుకండి? మంచిగా కడుపు నిండా తినండి. తిని 1 గంట సేపు వాకింగ్ చేస్తే షుగర్ కూడా కంట్రోల్ లెవెల్కి వస్తుందండి. నాకు షుగర్ ఉందండి. నేను కూడా అట్లా ప్రయత్నం చేసి చూసి నాకు కొంచెం షుగరు డౌన్ అయింది. తిన్న తర్వాత గంట సేపు పడుకోకుండా ఉంటే చాలండి. కొంచెంసేపు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. నిద్రపోయినా పర్వాలేదు కానీ కూర్చొని నిద్రపోండి, పడుకోవద్దు. ఇలా చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. కాకపోతే ఒకటండి, చక్కెరకి సంబంధించిన పదార్థాలు ఏమీ తినకండి. వారానికి 1 రోజు అరటిపండు కూడా తినచ్చు. ఇది నేను ప్రయత్నం చేసి నా అనుభవంతో చెప్తున్నానండి. నేను వేరే విధంగా కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చాలామంది షుగర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, భయంతో ఉన్నారు. కడుపు నిండా తింటే ఏమవుతుంది అనే భయంతో ఉన్నారు. అటువంటి భయాలు ఏం లేవండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, టెన్షన్లో పడద్దు. మంచిగా తినండి. మీరు ఏం తినాలనుకుంటే అది తినండి. ఒక స్వీట్కి సంబంధించింది కాకుండా ఫ్రూట్స్ కూడా, అరటిపండు కూడా వారానికి 1 తినొచ్చండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా అమ్మకి నేను మామిడి పండ్లు ఎండాకాలంలో వచ్చినప్పుడు తినమ్మా, ఏం కాదు తినమ్మా అని చెప్తున్నానండి. మా అమ్మ 3 సంవత్సరాల నుంచి ప్రతి సమ్మర్లో రోజు 1 మామిడి పండు తింటూనే ఉందండి. ఇప్పటి వరకు మా అమ్మ బాగుంది. మా అమ్మ చక్కగా పొలం పనులు చేసుకుంటుంది. మా అమ్మకి 65 అండి. చెప్తానే ఉంది, అమ్మ ఏం కాదు, నెక్స్ట్ ఇయర్కి నువ్వు బ్రతికే ఉంటావు, మంచిగా మామిడి పండు తిను, ఏం కాదమ్మా, మంచిగా తిను, కడుపు నిండా తిను, పని చేయి, 1 గంట సేపు నడువు, తర్వాత పడుకున్నా ఇబ్బంది లేదు, నీకేం కాదమ్మా, నువ్వు తిను, టెన్షన్ పడకు, ఆకలి బాధతో ఎప్పుడు చనిపోకూడదమ్మా కష్టపడేవాళ్ళు అని నేను చెప్పానండి. మా అమ్మ కూడా నేను చెప్పిందే ఫాలో అవుతుంది. మా అమ్మ బాగానే ఉందండి. ఇప్పటికీ పొలం పనులు చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ కూడా ఖాళీగా ఉండట్లేదండి. మా అమ్మ పని చేస్తుంది. కాబట్టి మా అమ్మ లాంటి వాళ్ళే అని మీ అందరికీ చెప్తున్నా. మంచిగా 3 పూట్ల కడుపు నిండా తినండి. మధ్య మధ్యలో ఏదైనా ఆకలైతే స్నాక్స్ కూడా తినండి. యాపిల్స్, పండ్లు కూడా తినండి. కాకపోతే షుగర్ పెంచే పండ్లు మాత్రం వారానికి 1 తినండి. తినాలనే కోరిక ఉంటుంది కదా, కాబట్టి మంచిగా కడుపు నిండా తినండి. లేదా మీకు తిన్న తర్వాత నిద్ర వస్తుంది అనుకుంటే కుర్చీలో కూర్చోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కుర్చీగా అనుకొని నిద్రపోండి కాసేపు, 1 అరగంట వరకు. ఆ తర్వాత అయినా లేచి కొంచెంసేపు వాకింగ్ చేయండి, మంచిగా ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేసినప్పుడు ఏదో మీకు ఇష్ట దైవాన్ని ఒక 5 నిమిషాలు, దేవుడా మనసు ప్రశాంతంగా ఉంచాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనసులో మంచిగా ఒక 5 నిమిషాల సేపు దేవుడికి, ఏ దేవుడైనా పర్లేదు, దండం పెట్టుకోండి. మీకు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా చాలా సంవత్సరాలు బ్రతుకుతారు, హ్యాపీగా ఉండండి. తిండి తినకుండా కొంచెం కొంచెం తిని కడుపులో ఆకలి బాధతో మాత్రం ఉండకండి ప్లీజ్.